నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని ఐసీడీఎస్ కార్యాలయంను స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ జయలక్ష్మి తనిఖీ చేశారు. అనంతరం ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని సూపర్వైజర్లతో ఆమె సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై ఫేస్ యాప్పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు పూర్తి స్థాయిలో హాజరయ్యేటట్లు చూడాలని సూపర్వైజర్లకు సూచించారు. పౌష్టికాహారం అందరికీ అందేలా చూడాలని తెలిపారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఫేస్ యాప్ చేయాలన్నారు. ఆధార్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో సీడీపీఓ జ్యోతి, కోవూరు పరిధిలోని సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. జూలై 1 నుంచి చెప్పాలి సార్, కంపల్సరీ. ఏ రోజుకి ఆ రోజు మీరు గ్రూప్లో పెట్టాలి, మానిటర్ చేయాలి. అదేవిధంగా మనకి వాళ్ళు ఎప్పటికప్పుడు 100% రీచ్ అవ్వకపోతే కనుక రీచ్ అవ్వడానికి కారణాలు ఏంటి, రీచ్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి, సిడిపిఓ గారు మీరు మాట్లాడుకుని మీటింగ్స్ పెట్టుకుని కంపల్సరీ 100% రీచ్ అవ్వకపోతే బెనిఫిషరీస్కి ఫుడ్ అన్నది ఆగిపోద్ది, బడ్జెట్ అనేది రాదు. బడ్జెట్ రానప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఫుడ్ రాదు. అప్పుడు ఏరియాలో వాళ్ళకు ఉన్నటువంటి మన ఐసీడీఎస్ ముఖ్య ఉద్దేశం అనుబంధ పోషకాహారాన్ని మనం అందించలేకపోతాం. అప్పుడు డిపార్ట్మెంట్ మీదకి ఒత్తిడి వస్తుంది. కాబట్టి మీ అందరి మీదకి ఒత్తిడి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఫాలోఅప్ చేసుకుని మొత్తం 100% అందించేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. దీనికి పోస్ట్ అభియాన్ స్టాఫ్గా మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రాజెక్ట్ బీపీసీగా. కాబట్టి మీరు అసలు ఏమి అబ్జర్వ్ చేశారు, ఏ సెక్టార్లో అవుతుంది, ఏ సెక్టార్లో అవ్వట్లేదు, మీరు సిడిపిఓ గారు మీరు చెప్పండి. టెక్నికల్ సమస్య అనేది మీరు రివ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా మనకి అందాల్సిన ఇంకొక పాయింట్, నెక్స్ట్ అనుబంధ పోషకాహారం సబ్జెక్ట్ వచ్చింది. కాబట్టి మన సర్వేలో ఉన్నటువంటి ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో, గర్భవతులు, బాలింతలు 0 to 6 చిల్డ్రన్ అందరికీ కూడా నమోదవుతున్నారా లేదా, నమోదైన వాళ్ళందరికీ పోషకాహారం అందిస్తున్నామా లేదా అన్నది మీరు ఖచ్చితంగా ప్రతి సెక్టార్లో అంగన్వాడీ కార్యకర్తను ప్రతి సూపర్వైజర్ రివ్యూ చేయాలి. ప్రతి సూపర్వైజర్ని కూడా సిడిపిఓ రివ్యూ చేసి అందరికీ పోషకాహార అందే విధంగా చూడాలి. ఎక్కడైనా హ్యాబిటేషన్స్, దూరంగా ఉన్న హ్యాబిటేషన్స్లో ఫుడ్ అంతుందా లేదు అన్నది ఖచ్చితంగా మీరు ఫాలోఅప్ చేయాలి. ఇంకోటి ఏంటంటే తీసుకున్న టీహెచ్ఆర్, గర్భవతులకి బాలింతలకి టీహెచ్ఆర్ ఉంది. కాబట్టి వాళ్ళు ఆ టీహెచ్ఆర్ ఇంటికి తీసుకెళ్ళి టేక్ హోమ్ రేషన్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అన్నది మనం హౌస్ విజిట్ చేసి అంగన్వాడీ కార్యకర్తలు కూడా ప్రతిరోజు అలర్ట్స్ ఇస్తూ మనం కంపల్సరీ ఫీల్డ్ మీద మీకున్న సెంటర్స్లో ఎక్కడా కూడా ప్రాబ్లం రాకుండా 100% కవరేజ్ వచ్చేటట్టు ప్రతి ఒక్క సూపర్వైజర్ కూడా కాన్సన్ట్రేషన్గా చేయాలి. ఎక్కడైనా తేడా వస్తే, ఎవరికన్నా ఫుడ్ తేడా వచ్చిందనుకోండి, వాళ్ళకి ఇచ్చేటటువంటి మన ప్రభుత్వం ఉద్దేశించినటువంటి అనుబంధ పోషకాహారాన్ని అందించాలి. వాళ్ళ ఆరోగ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఫాలోఅప్ యాక్షన్ చేయడంలో ఎక్కువగా సూపర్వైజర్స్ పాత్ర ఎక్కువగా ఉంది. వాళ్ళు మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సిడిపిఓ గారికి ఉంది. కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాళ్ళ రివ్యూ చేసుకుంటూ ఈ లక్ష్యాలు ఏవైతే నిర్దేశించారో అవన్నీ కూడా మనం చేసే విధంగా ప్రాజెక్ట్ హెడ్ అయినటువంటి సిడిపిఓ గారు ఎక్కువ మానిటరింగ్ చేసుకోవాలి. ప్రతి మినిట్ వాళ్ళకి పెట్టి నమోదు అవుతుందా లేదా, నమోదు అవ్వకపోతే కనుక ఎలా చేయాలి, ప్రాబ్లం ఏంటి అన్నది మీరు ఆఫీస్లో ఉంటారు కాబట్టి సిడిపిఓ గారు చెప్పాలి. సూపర్వైజర్స్తో మాట్లాడాలి. ఏ సెంటర్లో తక్కువ ఉంది, ఏ సెంటర్లో ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒకరు చేయగలుగుతున్నారు, ఇంకొకరు చేయలేకపోతున్నారంటే దానికి ప్రాబ్లం ఏంటి, టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే ఏదైనా ఆధార్ ప్రాబ్లమా. ఆధార్ ప్రాబ్లం కూడా మనం క్యాంప్స్ పెట్టి చేపిస్తున్నాం. వాటిలో కూడా 100% ఆధార్ అవ్వాలమ్మా. అది కూడా మీరు హ్యాబిటేషన్స్లో, దూరంగా ఉన్న హ్యాబిటేషన్స్లో ఎక్కడైనా ఆధార్ అవ్వకపోతే కనుక మీ సెక్టార్కి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్ళాలి. అందరికీ ఆధార్ ఉండాలి. ఈ విషయం మీద మీ ప్రాజెక్టుని రివ్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే తక్కువ ఉందో, ఏ సెక్టార్లో తక్కువ ఉందో ఆ సూపర్వైజర్స్ దానికి కారణాలు కూడా చెప్పగలగాలి. ఐఐటి దిగ్గజం, విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్
ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్, ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.